సన్న బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా బియ్యం రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. స్థిరత్వం లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రైస్ రేట్లు సామాన్యులకు చుక్కలు చుపుతున్నాయి. ధరలు ఇలా పెరిగితే తిండి ఎలా తినాలని సామాన్యులు లబోదిబ్బోమంటున్నారు. అన్నం బయట ఎంత జంక్ ఫుడ్ తిన్నా ఇంటికొచ్చి బుక్కెడు బువ్వ తింటే గాని కడుపు నిండదు, ఆకలి తీరదు. అలాంటి అన్నం ఇప్పుడు బంగారమైంది. బియ్యం రేటు అమాంతం పెరిగిపోయింది. మార్కెట్లో క్వింటాలు బియ్యం 6,000 రూపాయలు దాటిపోయింది. సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు 1000 పైనే పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజల పర్సు బరువు దిగిపోతుంది. నెలవారీ ఖర్చుల చిట్టా చాంతాడంతా అయ్యింది. ఇక పేదవాళ్ల సంగతి మరో ఘోరం. అంత రేటు పెట్టి బియ్యం కొనలేక ఒక పూటే అన్నం వండుకుంటున్నారు. ఇటు వ్యాపారులది మరో కథ. బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబ్బోమంటున్నారు. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, ట్రేడర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉన్న సన్న బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. తద్వారా ధరలు పెరగడానికి కారణమవుతున్నారు. సన్న బియ్యం ధరలు పెరుగుతున్నా కొద్దీ సామాన్యుల గుండెల్లో దడ పుడుతుంది. ఉప్పు పప్పు రేటు పెరిగితే ఏదోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూరగాయల ధర పెరిగితే కనీసం పచ్చడి వేసుకొని కానియొచ్చు. ఇలా బియ్యం ధర పెరిగితే తిండెలా తినాలని సామాన్యులు పరేషాన్ అవుతున్నారు. నిజంగా సన్న బియ్యం ధరలు మునుపెన్నడూ లేని విధంగా కొండెక్కాయి. వారం కింద ఉన్న ధర ఇప్పుడు లేదు. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండడం లేదు. రోజుకో విధంగా ధరలు పెరుగుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో ప్రధానంగా జై శ్రీరామ్, హెచ్ఎంటీ, బీపీటీ సన్న రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంటుంది. వారం కింద జై శ్రీరామ్ మంచి రకం బియ్యం క్వింటాలుకు 6,400 ఉంటే ఇప్పుడు ఏకంగా 7,200కు పైగా పెరిగింది. వారం కింద హెచ్ఎంటీ మంచి రకం ధర క్వింటాలుకు 6,000 ఉంటే ఇప్పుడు అది 6,400 పలుకుతుంది. అదే బీపీటీ బియ్యం వారం కింద క్వింటాలుకు 4,800 ఉండగా ఇప్పుడు 5,600 పలుకుతుంది. ఇలా ఏ రకం బియ్యం చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఏడాది కింద కాస్త స్థిరంగా ఉన్న బియ్యం ధరలు గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుంది. ఒక్కసారిగా బియ్యం ధరలు ఈ విధంగా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడ్డారు సామాన్యులు. పైగా బియ్యంపై జీఎస్టీ విధించినప్పటి నుంచి 26 కిలోల బస్తాల్లో రైస్ విక్రయిస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన చాలా బియ్యం సంచుల్లో 25 కిలోలే ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారమంతా సామాన్య మధ్యతరగతి ప్రజలే భరించాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తున్నారు. దొడ్డు రకం వడ్లకు ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు శ్రమ లేకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు సన్న రకం వడ్లపై దృష్టి పెట్టడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న రకాల సాగును ప్రోత్సహించినా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాలకే మొగ్గు చూపుతూ వచ్చారు. డిమాండ్కు తగినట్లు సన్న రకాల ఉత్పత్తి లేకపోవడంతో గత వానాకాలంలో వచ్చిన తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వరి బాగా దెబ్బతిన్నది. దీంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో పండిన సన్నాలు, దొడ్డు రకం వడ్లను ఎక్కువ శాతం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడి సన్నాలకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో సన్న వడ్లు స్థానిక అవసరాలకు కొరతగా మారాయి. దీంతో సన్న బియ్యానికి ధరలు అమాంతం పెరిగాయి. దక్షిణాదిన బియ్యం అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక్కడ గోధుమల కంటే బియ్యాన్నే ఇష్టపడి తింటారు. అందులోనూ సన్న బియ్యానికి డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కంచంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. ఎన్ని రోటీలు తిన్నా ఒక అన్నం ముద్దకు సాటి రాదన్న ధోరణి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. బియ్యం వినియోగంతో పాటు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లోనూ తెలంగాణ, ఏపీ ముందుంటాయి.
ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులే కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం ధరలను పెంచుకుంటూ పోతున్నాయన్న విమర్శలున్నాయి. మిల్లర్లు, డీలర్లు కుమ్మక్కై ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. పలుచోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరిగేలా చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. బియ్యం ధరలు ఒక రేంజ్లో పెరుగుతూ ఉన్న అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కనీస దాడులు కరువయ్యాయి. దీంతో మిల్లర్లు, వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తమకు లాభం తెచ్చిపెట్టేలా ధరలను పెంచుకుంటూ పోతున్నారు. గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రైతులు ఎక్కువగా వానాకాలం సీజన్లోనే సన్నవడ్లు సాగు చేస్తుంటారు. అయితే ఈ వానాకాలంలో జిల్లాలో సన్నధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటుంది. అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింతగా పెరగనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 25 నుంచి 26% వరకు ధరలు పెరిగాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. ఇక బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇతర దేశాలతో పాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం ధర రకాన్ని బట్టి 45 రూపాయల నుంచి 70 రూపాయల దాకా పలుకుతుంది. గత ఏడాది ఉన్న బియ్యం ధర కంటే అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడుతుంది. పెరిగిన బియ్యం ధరలను తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని విక్రయించేటప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. ఎఫ్సిఐ బియ్యం కిలో ధర 29 రూపాయలుగా నిర్ణయించింది. అయినా ఎఫ్సిఐ బియ్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండిస్తోంది. తెలంగాణలో పండించే బియ్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం మొటికలు విరిచింది. బియ్యం కొనకుండా చేతులెత్తేసింది. కేంద్రం వైఖరి కూడా సన్న బియ్యం కొరతకు కారణమైంది. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశంలో వాతావరణ పరిస్థితులు, పంట లభ్యత తగ్గడంతో బియ్యం దిగుబడులు కూడా పడిపోయాయి. దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో కొత్త బియ్యం చేతికి వచ్చినా వీటి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది వరి విస్తీర్ణం పెరిగినప్పటికీ వర్షపాతం తగ్గడంతో పంట దిగుబడులు తగ్గాయి. పెరిగిన ఉష్ణోగ్రత, అత్యల్ప వర్షపాతం, నేల కోత వల్ల వరి దిగుబడి తగ్గింది. గత ఏడాది కంటే ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కరువు పరిస్థితులు, వరదల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటకు వివిధ తెగుళ్ల బెడద వల్ల కూడా ధాన్యం దిగుబడి తగ్గింది. మొత్తం మీద అన్నం ఇప్పుడు నిజంగానే పరబ్రహ్మ స్వరూపంలా మారిపోయింది. ప్లేటులో నుంచి మెతుకు కూడా కింద పోనిచ్చే పరిస్థితి లేదు. అంటూ కూడా మిగలకుండా తింటేనే పెట్టిన రేటుకు సార్థకత.